రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు.
సర్వోన్నతుడైన మా తండ్రి కృపామయుడ మీకు వందనాలు నాయన. మీ ప్రేమను బట్టి మీ స్తోత్రం ప్రభువా. ఈ సమయంలో ప్రభువా ఇంతవరకు ప్రార్థన నడిపించారు. ఈ సమయంలో మీ మాటలు వినబోతున్నా నన్ను మీ శిరస్సు మరుగుపరచండి. మాకు మీరు తోడై సహాయించి యేసునామములో ప్రార్థించుండగా దేవా మీ మాటల ప్రభావం ఉంచున్నా మీ కృపా సన్నిధిని తోడుగుంచి నడిపించు యేసునామములో ప్రార్థించున్నాను. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుకు దేవుని ఆరాధిద్దాం. యేసయ్యా 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 యేసయ్యా. ప్రియ సోదరి సోదరులారా, మరి సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం అనుభూతూ ఉన్నాం. 3 మాటలు మనకు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనల్ని మన కుటుంబాలను సరిచేసి దేవుని మాటలు మాత్రమే ఎప్పుడు కూడా చెప్తా ఉన్నాం. దేవుని మాట మాత్రమే మన జీవితాలను బాగు చేసేది. దేవుని మాటలు మాత్రమే మన స్థితిగతులను సరిచేసేది. అంతేగాని లోకపు మాటలు ఈ మాత్రం కూడా కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అంతకుముందు వారం తర్వాత నిన్న వారం కూడా మనం దేవుని యొక్క వాక్యంలో కొన్ని విషయాలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 20
అధ్యాయము, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. దేవోక్తి లేని ఎడల దేవోక్తి లేని ఎడల జనులు జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రం అనుసరించువాడు దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవోక్తి అనేది మనకు చాలా ప్రాముఖ్యం. అంటే దేవోక్తి అంటే దైవ దర్శనం, అదేనా మనం తెలుసుకున్నాం. అవునా? దేవోక్తి అంటే దైవ దర్శనం. దైవ దర్శనం ఎలా దొరుకుతుంది మనుషులకి? అమ్మా చెప్పాలి. దైవ దర్శనం ఎలా దొరుకుతుంది మనుషులకి అంటే జనులు కట్టు లేకుండా తిరుగుతుంటే దైవ దర్శనం జరిగిందా? ఒక కట్టడి, ఒక కుటుంబానికి ఒక కట్టడి ఉంటుంది. అలాగే జంతువులకు ఒక కట్టడి ఉంటుంది, పక్షులకు ఒక కట్టడి ఉంటుంది. కాబట్టి అలాగనే దేవుడు తన బిడ్డలమైన మనకు ఏమండి ఒక కట్టడి విధించాడు. కాబట్టి ఆ కట్టడలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క ప్రత్యక్షత మనకు దొరుకుతూ ఉంటుంది. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం మొదటి కొంచెం చదవండి. నా యొక్క ఇంతసేపు నా యొక్క విచారణ చేయువారిని దేవుని స్తోత్రం. నా యొక్క విచారణ చేయువారిని నా దర్శనములకు రానిను. అంటే దైవ దర్శనం మనుషులకు ఎప్పుడు లభిస్తుంది అని అంటే ఎప్పుడైతే మనిషి దేవుని దగ్గర విచారించుకుని ప్రారంభిస్తాడో అప్పుడు మాత్రమే మనుషునికి దైవ ప్రత్యక్షత దొరుకుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే మనిషి దేవుని యొక్క విచారణ చేస్తాడో, మరి చెప్పండి, నిజంగా మనము మన జీవితాల్లో వ్యక్తిగతంగా మనం ప్రభువు దగ్గర ఎంతవరకు విచారిస్తాము? ప్రభు దగ్గర మనం ఎంతవరకు విచారిస్తాము? ప్రభు దగ్గర మనం ఏ విధంగా వెళ్ళి మరి ప్రభు మాటలను వినగలుగుతున్నాం? ప్రియ సహోదరి సహోదరులారా, దైవ ప్రత్యక్షత అనేది ఎలా పడితే అలా దొరికేది కాదు. ఎలా పడితే అలాగా దొరికేది కాదు. మరి ఈ దినాల్లో లాక్డౌన్ విధించారు. అయినప్పటికీ సరే ఈ రోజున నేను బయటికి వెళ్తే నీకు ఏది కావాలంటే దొరుకుతూనే ఉంది. అవునా? ఇట్లాంటి కష్ట సమయంలో కూడా, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా నీకు ఏది కావాలండి? బంగారం కావాలా? దొరుకుతుంది. వెండి కావాలా? దొరుకుతుంది. తిను పదార్థాలు కావాలా? దొరుకుతుంది. ఏమండి? ఏది కావాలంటే, వస్త్రాలు కావాలా? దొరుకుతుంది. ఏది దొరకకుండా అనేది లేదే లేదు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మరి దైవ ప్రత్యక్షత దానిని గురించి ఎప్పుడైనా సరే నువ్వు ప్రభు దగ్గర ఏంటి, నాకు దేవుని ప్రత్యక్షత నాకు కావాలని ప్రభు దగ్గర విచారించాను. దేవుని ప్రత్యక్షత మనుషుడికి ఏంటి, దేవుడు ఎప్పుడు కూడా దేవుడు మనుషుడికి తన ప్రత్యక్షతను కనుపరచాలి. ఆయన ఎప్పుడు కూడా దినమెల్లయు, చూడండి ఆ యెషయా గ్రంథం 65వ అధ్యాయంలోనే మనం ఆ కింద లైన్లో చదవడం గట్టిగా చదవాలి. నన్ను వెతుకు వారికి నేను దొరికితిని. ఎవరితో చెబుతున్నాడంట ఈ మాట? ఏమండి
చూడండి ఎవరితో చెబుతున్నాడు? నా యొద్ద అంటే తన జనులతో తన బిడ్డలమైన మనకు ఆయన తెలియజేస్తున్నాడు. ఈ ప్రసంగం దేవుడు తన బిడ్డల కోసం మాత్రమే, తన బిడ్డలైన వారి కోసమే. ఇదిగో తను మాట్లాడుతూ ఉన్నాడు, తన బిడ్డలైన వారి కోసమైనా తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు యెషయా గ్రంథము? ఏమండి, మనం ఈ 65వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఈ 65వ అధ్యాయంలో ఏమండి ప్రభు అంటున్నాడు కదా, నన్ను వెదకు వారికి నేను దొరికి నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనులతో చెప్పుచున్నాను. ఏమండి, కాబట్టి 2వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. హల్లెలూయా. ఏమండి, చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క రాకడ దినాలలో, ఈ భయంకరమైన ఈ దుర్దినాలలో, అయ్యో మాకు నెమ్మది లేదు అనే ఈ దినాలలో ప్రజలు దేవుని వద్ద విచారించి దైవ సంబంధమైన సంగతులు తెలుసుకొని వాటి ప్రకారంగా నడుచుకునే వారిగా ఉన్నారా అంటే లేరు. ఉన్నారా? లేరు. ఏమాత్రం కూడా ఆయన దగ్గర విచారించకుండా తిరుగుబాటుతనం చేసే జనంగా ఉన్నారు. తిరుగుబాటుతనం చేసే జనంగా. అందుకనే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అని అంటే, తమ ఆలోచనల చొప్పున చెడు మార్గము అనుసరిస్తూ నడుచుకున్న వారిని మరి ఆ దినమెల్లయు విననున్న ప్రజల వైపు దినమెల్లయు తన చేతులు కాస్తానంట. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది, ఎవరు నశించుకోవడం ఆయన చిత్తం కాదు. ఎవరు కూడా నశించుకోవడం ఆయన చిత్తం కాదు. అంతటా అందరూ కూడాను రక్షణ పొందాలి. అంతటా అందరూ కూడాను దేవుని బిడ్డలుగా ఉండాలి. అంతటా అందరూ కూడాను ఆయన మార్గంలో నడుచుకోవాలి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇందాక మనం కీర్తన గ్రంథంలో మనం చూసాం, చదువుకున్నాం 78వ కీర్తన. ఈ 78వ కీర్తనలో ఇశ్రాయేలు ప్రజలను గురించి రాయబడతా ఉంది. ఇశ్రాయేలు ప్రజలను గురించి రాయబడతా ఉంది. ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదటిగా వారు ఎక్కడున్నారు అని అంటే ఐగుప్తులో ఉన్నారు. అవునా? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో వారు నివాసం చేస్తూ ఉన్నారు. ఐగుప్తులో వారు వారి యొక్క బాధలు అంతా ఇంత కాదు, వారి కష్టాలు అంతా ఇంత కాదు, వారి ఇబ్బందులు అంతా ఇంత కాదు. కాబట్టి ఐగుప్తులో ఫరో చేత మరి ఇశ్రాయేలు జనాంగం అంతయు కూడాను బాధింపబడతా ఉంది. నెమ్మది లేదు. ఒక మాట చెప్పాలంటే ఐగుప్తు రాజైన ఫరో ఇశ్రాయేలు ప్రజలను కలవనీయకుండా చేస్తూ ఉన్నాడు. ఎందుకు అని అంటే ఒక మాట రాయబడతా ఉంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తులకు వచ్చినప్పుడు 72 మంది. అయితే వారి యొక్క సంఖ్య విస్తరించబడింది. ఐగుప్తీయులు వారి సంఖ్య విస్తరించబడింది. ఐగుప్తు దేశమునకు యేసు కాలంలో ఒక ఫరో ఉన్నాడు, ఒక రాజు. ఆయన ఉన్న కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉండటానికి నిశ్చయించుకున్నాడు, అనుమతించాడు. ఆ తర్వాత ఆ రాజు చనిపోయాడు. ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలులు వలసగా మరి వచ్చిన ఇశ్రాయేలులు సంఖ్య విస్తరించబడింది, బహుగా విస్తరించబడింది. అప్పుడు ఆ కాలంలో మరొక రాజు అయిన ఫరో వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను చూసి ఏమంటున్నాడంటే, ఇదిగో ఇశ్రాయేలీయులు మనకంటే అధికమైన సంతతి కాబోతున్నారు. మన శత్రువులతో వారు కలిసి మనతో యుద్ధం చేస్తారేమో. కాబట్టి ఇదిగో ఈ ఇశ్రాయేలీయులు ఇక ఏమాత్రం కూడా వారి సంఖ్య పెరగటానికి వీలు లేదు, అని
ఏం చేశారంటే ఆ రోజున భార్యాభర్తలను కలవనీయకుండా, బిడ్డలను తల్లిదండ్రులను కలవనీయకుండా ఆ ఐగుప్తు రాజు అయిన ఫరో వారి వెట్టి పనులు నియమించేశారు. ఇక వారు ఆ తర్వాత 2 సంవత్సరాల మగపిల్లలందరిని కూడాను, మగపిల్లలు పుడితే ఖచ్చితంగా వారిని చంపేయండి, వారి సంఖ్య విస్తరించబడకూడదు, వారి ఐగుప్తిలో ఏమాత్రం కూడాను ఆనందంగా ఉండకూడదు, వారి బిడ్డలతో, వారి భార్యలతో, వారి భర్తలతో ఏమాత్రం కూడా వారు సంతోషించడానికి వీల్లేదు అని వారికి వెట్టి పనులు నియమించిన తర్వాత వారు ఎంతగానో ప్రలాపిస్తూ ఉన్నారు. ఎవరండి? ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలండి? ఎవరు? ఇశ్రాయేలీయులు. ప్రియ సహోదరి సహోదరులారా, బాధపడుతూ ఉన్నారు. ఆ కాలంలోనే మోషే గారు పుట్టాడు. ఆమేన్, హల్లెలూయా. మోషే గారు పుట్టినప్పుడు మోషే గారి యొక్క తల్లి మోషే గారి విషయంలో చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఇదిగో అందరి పిల్లలతో పాటు ఈ రోజున నా పిల్లలను కూడా చంపేస్తారు కదా, కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? నా పిల్లవాడిని నేను దాచుకోవాలి, కాపాడుకోవాలి అని చెప్పేసి అని ఒక జమ్ము పెట్టి తయారు చేసి అది ఆ బిడ్డను ఆ జమ్ము పెట్టిలో పెట్టి తన అక్కను ఆ పెట్టికి తోడుగా ఉంచి చెప్పిందన్నమాట, ఇదిగో ఈ నదిలో నేను వదిలేస్తాను, కాబట్టి నీవు ఈ బిడ్డను చూసుకుంటూ వెళ్ళు. అదే సమయంలో ఆ నదిలో ఆ ఫరో కుమార్తె స్నానం చేయడానికి వచ్చింది. ఆ సహోదరి సహోదరులను ఆ జమ్ము పెట్టిని చూసింది, ఆ జమ్ము పెట్టిలో బయటకు తెప్పించింది, ఆ జమ్ము పెట్టి తెరిపించింది. ఆ తర్వాత ఆ జమ్ము పెట్టిలో ఉన్న ఆ మోషను చూసి ఎంతో సంతోషం, ఎందుకంటే ఎంతో సుందరమైన వాడిగా ఉన్నాడు. ఆ బిడ్డ మీద తనకిష్టం కలిగింది, ఈ బిడ్డని నేను పెంచాలి. కాబట్టి ఈ బిడ్డకు సంబంధించిన తల్లి ఎవరు అని ఆ విషయాన్ని ఆ విషయంలో విచారిస్తున్నప్పుడు తన తల్లి తన అక్క వచ్చాయా ఆమె అంటుంది కదమ్మా, ఇదిగో ఈ బిడ్డ యొక్క తల్లిని నేను తీసుకుని వస్తాను, పోయి తీసుకొని రా. అప్పుడు ఆ రాజకుమార్తె అంటుంది కదా ఆ తల్లితో, ఈ బిడ్డని నా కొరకు నువ్వు పెంచాలి. ఆమె హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మోషే పుట్టిన ఆ కాలం నుండి అంతకు ముందు నుండి కూడాను ఆ దినాల్లో ఇశ్రాయేలు వారి యొక్క బాధ 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరములు కూడా వారు ఇశ్రాయేలు ఒకరితో ఒకరు, భార్యకు భర్తకు, భర్తకు భార్యకు సంబంధం లేదు, బిడ్డలకు సంబంధం లేదు. ఇలా సంబంధం లేకుండా చేసిన ఫరో వారిని చూసి సంతోషిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆ సహోదరి సహోదరుడు 40 సంవత్సరాలు వారు వేదన పడుతూ ఉన్నారు. మోషే పెరిగి పెద్దవాడయ్యాడు. ఐగుప్తు దేశంలో ఆ రాజు ఇంటి దగ్గరికి తేపడ్డాడు. ఆ తర్వాత అదిగో ఇశ్రాయేలు ఐగుప్తు వాడు తండుకుంటున్నప్పుడు ఐగుప్తుని మోషే గారు చంపేశాడు. చంపి అతన్ని ఇసుకలో పూడ్చిపెట్టేశాడు. ఆ తర్వాత మరలా మోషే తిరుగుతూ ఉన్న సమయంలో అప్పుడు ఇశ్రాయేలు వాడికి గొడవ వచ్చింది. అప్పుడు వచ్చి ఇదిగో ఈ మోషే గారు అన్నాడు, ఎందుకయ్యా మీరు అలా ఉంచుకుంటారు అన్నప్పుడు, నువ్వు ఐగుప్తుని చంపినట్లుగా నన్ను కూడా చంపుతావా అన్నప్పుడు ఇక మోషే గారు, అమ్మ ఈ విషయం రాజులకు తెలిస్తే ఇక నన్ను చంపుతుంది, కాబట్టి ఇక నేను ఇక్కడ ఉండడం మంచిది కాదనుకుని వెళ్ళిపోయాను. ప్రియ సహోదరి సహోదరులారా, 40 సంవత్సరాలు మోషే గారు 40 సంవత్సరాల వయసు వచ్చేంతవరకు కూడా అరణ్యంలో కొండ మీద గొర్రెలు కాస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఇశ్రాయేలు యొక్క బాధ చూసిన దేవుడు, ఇశ్రాయేలు యొక్క వేదనను గమనించిన దేవుడు, ఇశ్రాయేలు యొక్క ఎడబాటును చూసిన దేవుడు ప్రియ సహోదరి సహోదరులారా మోషేతో మాట్లాడుతూ మొదలుపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. మోషేతో అంటున్నాడు, మోషే అని పిలిచినప్పుడు మోషే గారు దేవుని స్వరం విన్నాడు. మండుచున్న పొద దగ్గరికి వెళ్ళాడు. ప్రభు మాట్లాడుతున్నాడు, ఐగుప్తు దేశంలోకి వెళ్ళాలి. అయ్యో ఐగుప్తుని నెలను, ఎందుకంటే అది మా రాజును వేస్తాడు. లేదు నువ్వు వెళ్ళు. ప్రియ సహోదరి సహోదరులారా, ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన మోషే ఐగుప్తు రాజుతో మాట్లాడి ఐగుప్తులో బాధింపబడుతున్న ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకొచ్చేశాడు. హల్లెలూయా. అయితే ఐగుప్తు నుండి తేబడిన ఈ ఇశ్రాయేలు యొక్క ఆలోచన విధానాలు వాక్యానుసారంగా ఉన్నాయంటే ఇక లేనే లేదు. బాధలో ఐగుప్తు దేశంలో వారు పడిన బాధ అంతా ఇంత కాదు, వారి వేదన అంతా ఇంత కాదు, వారి దుఃఖం అంతా ఇంత కాదు, వారి కష్టాలంతా ఇంత కాదు. ఏంటి ప్రియ సహోదరి సహోదరుల, ఐగుప్తు దేశంలో భార్యాభర్తలకు సంబంధం లేకుండా ఉన్నారు. అయితే ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమండి ఇశ్రాయేలు వారి భార్యలతో, వారి భర్తలు, వారి భర్తలతో, వారి భార్యలు, వారి బిడ్డలతో వారు సంతోషిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అయినప్పటికీ సరే ఏమండి ఇశ్రాయేలు యొక్క ఆలోచన మారల, ఇశ్రాయేలు యొక్క ఉద్దేశాలు మారల, ఇశ్రాయేలు యొక్క ఏంటి ప్రజలారా ఇదిగో స్వబుద్ధి మార్చుకోలేకపోయారు. మోషే గారి మీద తిరుగుబాటు, ఏమని చేస్తా ఉన్నారు రండి చూడండి. ప్రియ సహోదరి సహోదరులారా, సంఖ్యాకాండము 21వ అధ్యాయం, 21వ అధ్యాయం, సంఖ్యాకాండం 21వ అధ్యాయం, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. 5వ వచనం. కాగా ప్రజలు దేవునికి మోషేకును ఏం చేస్తున్నారంట? కాగా ఇశ్రాయేలు, చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, కాగా ప్రజలు, ఏ ప్రజలు? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి తేబడిన ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంటే ఇక్కడ మనం చూసినట్లయితే 5వ వచనంలో ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఏం చేస్తున్నారు? దేవుని మాట్లాడుతున్నారు. దేని గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు? ఏమండి దేని గురించి మాట్లాడుతున్నారు? నిజంగా ఈ ఐగుప్తు దేశంలో వారికి ఏమైనా తక్కువైందా అండి? ఐగుప్తు దేశంలో వారికి ఏమైనా తక్కువైందా? తిండి బాగానే ఉంది. ఐగుప్తు దేశంలో తిండి ఉంది, కానీ వారి బాధను నిజంగా వారి భార్యాభర్తలు ఏంటి వారి బిడ్డలు సంతోషించే పరిస్థితులు లేవు. పిల్ల ఏంటి పాలకు ఏడుస్తున్నప్పుడు నిజంగా పాలు ఇచ్చే పరిస్థితులు కూడా కాదండి. ఒకవేళ ఇద్దామని వెళ్తే ఇప్పుడు వెంటనే ఫరో సైన్యం వారిని కొట్టి వారి పిల్లల దగ్గర నుంచి వారిని వేరు చేసిన పరిస్థితులు. అయితే వారు ఆ దేశం నుంచి బయటకు వచ్చి అరణ్యంలో వారు నడుస్తున్నప్పుడు దేవుడు వారందరిని కూడా ఏకపరిచారు. హల్లెలూయా. ఏమండి దేవుడు మనుషులు ఎప్పుడు కూడా ఏం చేసేవాడు? ఏమండి చెప్పండి, ఏం చేసేవాడు? ఏకపరిచేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా ప్రజలను ఐక్యపరిచేవాడు. అయితే వారు ఈ అరణ్యంలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ అరణ్య యాత్రలో వారు సంతోషించినట్లుగా వారికి ఆహారం ఇస్తూ ఉన్నాడు, నీళ్ళు ఇస్తూ ఉన్నాడు. అండి దేవుడు వారికి ఎలా ఉన్నాడంట? పగలు ఎలా ఉన్నాడండి? పగలు నిజంగా ఎండ దెబ్బ కూడా తగలట్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎండ దెబ్బ కూడా లేదు, ఎండ దెబ్బ లేదు. తర్వాత రాత్రిపూట అయ్యో చీకటిగా ఉంది, గబ్బిగీయంగా ఉంది, ఇప్పుడు మనం ఎలా నడవగలం, ఎక్కడ పండుకోగలం, ఈ అరణ్యంలో భయంకరమైన సర్పాలు ఉంటాయేమో అనే భయం లేకుండా వారికి రాత్రిపూట ఆయన అగ్నిస్తంభంగా ఉన్నాడు. హల్లెలూయా. పగలేమో మేఘస్తంభంగా ఎండ దెబ్బ తగలకుండా, రాత్రిపూటేమో
చీకట భయం, పాముల భయం, మృగాల ఘోరమైన ఆ మృగాల భయం లేకుండా దేవుడు ఎలా ఉన్నాడండి వారికి అగ్నిస్తంభముగా మంచి ఎలుతురండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు మన ఇంట్లో ఒక 4-5 లైట్లు వేసుకున్నా భయపడేవారు ఉన్నారా లేదా మన ఇంట్లో ఉన్న కాంతి మధ్యన మన ఇంట్లో మన బిడ్డలతో కుటుంబాలతో ఉన్నప్పుడు కూడా భయపడేవారు ఉన్నారు. అమ్మో ఏంటో ఉందా లేదా? దయ్యాల భయం ఉంది, ఇంకా ఎన్నో భయాలు ఉన్నాయి. కానీ ఆ భయం లేకుండా దేవుడు వారికి చేశాడన్న అలా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా ఉన్న దేవునికి ఆ ప్రజలు కృతజ్ఞతగా ఉండాలి. ఆ ప్రజలను నడిపిస్తున్న ఆ నాయకుడైన మోషేకు వారు ఎలా ఉండాలండి? చెప్పండి, ఎలా ఉండాలి? ఆటోటం ఎలా ఉండాలి? అర్థమవుతుంది? ఎలా ఉండాలి? ఇవన్నీ ఇస్తున్నా ఇంత చేస్తున్న దేవునికి వారు కృతజ్ఞతగా ఉండాలి. ఇదిగో దేవుని మాటను బట్టి ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్న మోషేకు వారు కృతజ్ఞతగా ఉండాలి. కానీ వారు ఏం చేస్తున్నారో తెలుసా? తిరుగుబాటుతనం చేస్తున్నారన్న విననున్న ప్రజలుగా ఉన్నారు. అయినప్పటికీ సరే దేవుడు తన హస్తము చాచి వారిని పట్టుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అయినప్పటికీ సరే వారిని విడిచిపెట్టకుండా, అయినప్పటికీ సరే వారిని దేవుళ్ళను నడిపిస్తున్నాడు. వారి యొక్క అవసరాలను తీర్చువాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అదే ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. 78వ కీర్తన చూడండి. 78వ కీర్తన మనం చూసినట్లయితే 6వ వచనం చదవండి, అలాగే 5వ వచనం చదవండి. రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరిగినట్లు దేవుడు ఏ విధమైన కార్యములు మనుషులకు చేస్తూ ఉన్నాడో, దేవుడు వారి విషయంలో ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో దాన్ని ఎరిగినట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును మీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవక ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని క్రియలను అంటే ఆయన పనిని ఏం చేశాడు? ఆయన పని ఏంటండి అమ్మా? ఆయన చేసిన పని ఏంటి? నిజంగా వీరు ఆహారంతో బాధపడకూడదని దేవుడు ఏం చేశాడంట? దేవుడు ఏం చేశాడండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కింద వచ్చిన చదవండి. దేవుని విషయమై ఆ తరము పోలి ఉండకయు దేవునికి స్తోత్రం. 14వ వచనం చదవమ్మా. పగటి వేళ మేఘముల నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశముల నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యంలో ఆయన బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీళ్లు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలమును రప్పించెను. నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. ఆయనను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయించు వచ్చింది. అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడి వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించింది. ఒక్క నిమిషం. ప్రియ సహోదరి సహోదరుల, దేవుడు ఎంత చేస్తున్నా కూడా ఆ ప్రజలు ఎలాగున్నారండి? చెప్పాలి, ఎలాగున్నారు? నిజంగా మనం ఈ దినాల్లో మనం చూసినట్లయితే మన పితరులైన
ఆ ఇశ్రాయేలు యొక్క కాలంలో మనం ఎలాగున్నామో ఇప్పుడు కూడా మనం అలాగనే ఉన్నాం. అవునా కదా? ఇప్పుడు కూడా దేవుడు మన జీవితాల్లో ఎన్ని కార్యాలు చేస్తున్నా సరే మనం ఎలాగున్నామంటే నిజంగా తిరుగుబాటుతనం చేసేవారుగా ఉన్నాం. ఏమండి, నిజంగా ఆయన మీద తిరుగుబాటుతనం చేస్తూ ఆయనకు వ్యతిరేకంగా నడుచుకునే వారిగా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మాటలు వినుచున్న వాళ్ళ దేవుని యొక్క వాక్యం సెలవిస్తామని దేవోక్తి లేని ఎలా జనులు ఏం చేస్తారంట? ఏమిటి ఉందా? దైవ దర్శనం ఉందా? దేవుని ప్రత్యక్షత నీకుందా? దేవుని యొక్క విచారణ చేయగలిగిన మనసు నీకుందా? అలాగున్నట్లయితే దేవుడి మీద తిరుగుబాటుతనం చెయ్యు. దేవుని మీద తిరుగుబాటుతనం చేస్తూ ప్రియ దేవుళ్ళారా, దేవునికి విరుద్ధంగా మాట్లాడు. ఈనాడు దేవుని యొక్క ప్రత్యక్షత దేవుడు వాక్యం ద్వారా ఇదిగో నీ ముందు ప్రత్యక్షమైనప్పుడు ఇది కూడాను ఇది ఒక మనుషుని యొక్క మాటలాగా నువ్వు చూస్తున్నావు, కానీ నిజంగా ఇది దేవుని మాట. దేవుడు నాకు సెలవిస్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి నేను విరుద్ధముగా పాపం చేస్తూ ఉన్నా, అందుకని అయినప్పటికీ సరే నిజంగా దేవుడు నాకు ప్రత్యక్షమవుతున్నాడని ఈ వాక్యం ద్వారా ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేయగలిగావా? ఈ వాక్యం ద్వారా ఎప్పుడైనా సరే నీ జీవితాన్ని మలుచుకుంటానికి ప్రభు దగ్గర విచారణ చేయగలిగావా? ఆలోచించే సహోదరి సహోదరుడా, ప్రభు మాట్లాడించుకున్నాను. దేవుడు ఏ మనుషుడికి కూడా విరోధి కాదు. ప్రతి మనుషుడి విషయంలో దేవుడు కృప చూపించువాడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనంలో, కాగా ప్రజలు దేవునికి మోషేకు విరుద్ధముగా మాట్లాడారు. ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించి తిరిగి ఇక్కడ ఆహారము లేదు, నీరు లేవు, సవి సారములు లేని ఈ అన్నము మాకు సవి సారము లేని. వాళ్ళకి నిజంగా ఏంటి సవిసారం లేనంటే వారికి దేవుడు మన్నాను కురిపించాడు. అవునా? మన్నా, ఈ మన్నా ఎలాంటి ఆహారం అంటే బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, నేతిలో ఒక రొట్టిని ముంచుకొని తింటే ఎట్లా ఉంటుందండి? తేనెలో ఒక రొట్టెను ముంచుకొని తింటే ఆ రుచి ఎలా ఉంటుంది? చెప్పండి, ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగుందా? నేతిలోనే కానీ తేనెలోనే కానీ ఒక రొట్టెని కలుపుకొని తింటే ఎలా ఉంటుంది? ఏమ్మా, ఎలా ఉంటుంది? రుచిగా ఉండదా? ఈ మన్నా అంట అలాంటిదంట అండి. హల్లెలూయా. ఎలాంటిదంట ఈ మన్నా? అంత రుచి కలిగిన ఆహారం. అవి వీళ్ళకి ఎలా ఉండే అంట? సవిసారం లేని. అంటే ఇప్పుడు వీళ్ళకి సవిసారం కలిగిన ఆహారం అంటే ఏంటంటే మాంసం. వీళ్ళకి రుచి కలిగిన ఆహారం ఏంటయ్యా అంటే మాంసం. అసలు ఈ మన్నాకు ఇంకొక అర్థం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. హల్లెలూయా. అండి ప్రియ దేవుని బిడ్డలారా, మందసంలో 3 ప్రాముఖ్యమైనవి ఉన్నాయి. పీట ఉంది, తర్వాత ఇదిగో ఈ మన్నాకు సంబంధించిన శిగురు. కాబట్టి ఈ ఇంత శ్రేష్టమైన ఇదిగో ఇంత మరి ఆశీర్వాదకరమైన ఆహారం అనగా మన్నా. ఈ మన్నా యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. అలాంటి ప్రభువే వారికి ఆహారంగా మారితే వారికి ఎలా ఉందంట? సారములు లేని ఆహారంగా ఉందంట. అందుకనే దేవుడు ఏం చేశారంటే ఆ దినాల్లో
నీకు సదీసారం కలిగిన ఆహారం కావాలంటే నీకు మాంసం కావాలి. అందుకని వాళ్ళు అంటారు, ఇగో మోషే మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కొండల యొద్ద మేము మాంసమును చక్కగా ఉడుకుతుండగానే తీసుకుంటాము. ఏదైనా మాకు అలాంటి ఆహారం దేవుడు వారికి ప్రతినిధులరా మాంసం కావాలని ఆకాశం నుండి వారికి పంపించాడు. నీళ్లు లేనప్పుడు ఏంటి, ఇదిగో సముద్రం అంత విస్తారమైన నీళ్లను వారికి బండల నుండి రప్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయినప్పటికీ సరే వాళ్ళు ఎలా ఉన్నారు? దేవునికి తిరుగుబాటుతనం చేసే ప్రజలుగా ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయం ఈ వాక్యం వింటున్న నీవు దేవుని యొక్క వాక్యములకు నువ్వు లోబడి దైవ చిత్తానుసారంగా నీ కుటుంబాన్ని కూడాను ఏమండి క్రీస్తుతో నడిపించుకోవడానికి ప్రార్థన చేసే వ్యక్తిగా, ప్రభు దగ్గర విచారణ చేసే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు అలా ఉంటావో నిజంగా దేవుని యొక్క రాజ్యమును నీవు స్వతంత్రించుకుంటావు. చూడండి, ఈ అంచె దినాల్లో మరి ముఖ్యంగా చెప్తాను, ప్రభు రాకడ ఎప్పుడో మనకు ఎవరికి తెలియదు. ఆయన రాకడకు అనేక రకాల పరిస్థితులు మన కళ్ళ ముందు కనపడతాయి అన్నారు. జరుగుతాయి అని చెప్పారు. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ప్రభు రాకడ ఎప్పుడో తెలియదు, ఏ రోజో తెలియదు. ఆయన దొంగ వల్లే వస్తాడు. వచ్చే సమయానికి ఇంకా నువ్వు తిరుగుబడతానుకున్నావా? నీ స్వనీతిని నువ్వు ఆధారం చేసుకుని ఒకవేళ నడుస్తున్నావా? విననున్న ప్రజలుగా ఉంటూ ఇంకా నీవు ఆయనకు లోబడకుండా ఆయన మరి బలిష్టమైన రెక్కల క్రిందకు రాకుండా నా ఇష్టం అనుకుంటూ తిరిగావా? విడవమంటావు. జాగ్రత్త. విడవబడిన నీకు, దేవోక్తి లేకుండా తిరిగిన నీకు, దైవ దర్శనం లేకుండా దైవ దర్శనం కూడా తిరస్కరించిన నీకు కఠినమైన శ్రమలోనే జాగ్రత్త. యేసుప్రభు చెప్తా ఉన్నాడు. లోకాసు వార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయము 41వ వచనం చదువుతున్నాం. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకెంతో, కానీ నీ కన్నులు కవి ఎందుకు మరుగైపోయి? సమాధాన సంబంధమైన సంగతి, దైవ ప్రత్యక్షత ఎందుకు మరుగైపోతుంది అంటే, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పాపం, ఈ దర్శన వాక్యమును నువ్వు వినకుండా పెడచెవును పెట్టడం అన్నా దీన్ని ఒక మనుషుడు బోధిస్తున్నాడు అన్నట్లుగా చూసి వాక్యాన్ని నిరాకరించడం అన్నా ఈ వాక్యాన్ని దేవుడు తన దాసులను ఏర్పాటు చేసుకుని మాట్లాడుతున్నాడు. అయ్యా, అక్కడ నిలబడింది ఇదిగో ప్రభువా, మాకు కనపడుతుంది ఇదిగో మీ దాసుడే కానీ మీ దాసుని యొక్క ముఖ కాంతిలో నుంచి నువ్వు నాతో మాట్లాడుతున్నావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈ శ్రేష్టమైన ఈ దర్శనాన్ని మీరు నాకు ఇస్తూ ఉన్నారు అని ప్రియ దేవుళ్ళరా, ఇదిగో ఈ వాక్యమును నువ్వు అంగీకరించినట్లయితే, ఈ వాక్యము నువ్వు అంగీకరించినట్లయితే నీ కుటుంబానికి మేలు. ప్రియ సహోదరి సహోదరుడా, కానీ వీటిని నువ్వు నిరాకరించావా? ఇదిగో ఈ దర్శన వాక్యమును నీవు కాదనుకున్నావా? దీన్ని అర్థం చేసుకోకుండా అనాలోచనలతో ఒకవేళ ఏముందిలే ఆయన అట్నే చెబుతాడు, ఆయన కాదండి. నీకు మనిషి కనపడతా ఉన్నాడు విజయ్ కుమార్, కానీ విజయ్ కుమార్లో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు గుర్తించినట్లయితే నువ్వు ధన్యుడివి, నీకు మేలు కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుని వారు ఆనాడున్న ప్రజలు ఒక మనిషిగా చూశారు, కానీ యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి వచ్చిన దేవుడు, ఆయన మాకు ప్రత్యక్షమయ్యాడు అనే గ్రహింపు వారికి లేదు. అందుకనే వారు ఇంకా విననున్న ప్రజలుగా తిరుగుబడతానం చేస్తా ఉన్నారు. చూడండి, అక్కడ రాయబడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన ఏమన్నాడు? ఇదిగో నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకెంతో, కానీ ఇప్పుడు నీ కన్నులుగా ఏమైపోయినాయి అంట? ఏమైపోయినాయి? మరుగు చేయబడింది. ఇక నీకు అర్థం కావటం లేదంటే మరుగు చేయబడింది. నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అంటే నువ్వు మరుగు చేయబడింది.
ఈ వాక్యం బట్టి నువ్వు ప్రభు దగ్గర విచారించలేకపోతున్నావంటే వాక్యం ఏమైపోయింది? నీకు మరుగు చేయబడింది. మరుగు చేయబడితే ఏం జరుగుతుందో చదవండి. ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు వెరుక్కుంటేవి కనుక నీ శత్రువులు నీ చుట్టూ జాగ్రత్త. ఏమండి, నీ శత్రువులు ఎవరండి? మనకి శత్రువులు ఎవరు మనకి శత్రువులు? ఎప్పుడన్నా దీని గురించి ఆలోచన చేసావా? ఎవరుకున్నావు? నీకు శత్రువు ఎవరు? ఏమా, ఇవాళ సాతాను కాదు, మనుషులు అనుకుంటున్నారు. మనుషులు శత్రువులు అనుకుంటున్నారు. ఏమండి, మనుషులే శత్రువులు అనుకున్నారు. మనుషులు శత్రువులు కాదు. మనుషులందరికీ ఏకైక శత్రువు ఎవరో? సాతాను, అపవాది. వాడు గర్జించు సింహంలో ఎవరిని మృంగుడు వాడిని వెదగుచూ తిరుగుతున్నాడు. ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు వాడు? ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు? నేను చాలాసార్లు మీకు చెప్పాను. నేను చెప్పిన మాటలే మరలా ఎందుకు చెబుతున్నానంటే, నేను కాదండి, దేవుడు మరలా ఎందుకు చెప్పిస్తున్నాడు అని అంటే, నిజంగా వీటిని నువ్వు అర్థం చేసుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి కన్నీటితో ప్రార్థన చేసుకొని నీ కుటుంబాన్ని నువ్వు సరి చేసుకుంటాను. చాలాసార్లు చాలామంది అంటూ ఉంటారు, ఎప్పుడు ఇదే వాక్యమేగా. ఎప్పుడు ఏ వాక్యం అంట? ఇదే వాక్యమే, నిజమే, ఎప్పుడు చదువుకునే వాక్యమే అండి. కానీ దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అనంటే, ఈ సంగతులను దేవుడు ఎందుకు చెబుతున్నాడు అనంటే, ఇంకా నువ్వు సరి చేసుకోవాల్సిన సంగతులు విషయం చాలా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నువ్వు సరి అవ్వాలి. ఒకవేళ నువ్వు సరైతే అయ్యావు, నేను అవ్వలేదేమో, దేవుడు నా గురించే మాట్లాడుతున్నాడేమో అండి. ఎప్పుడు కూడా మనం దేవుని యొక్క మాటను నిరాకరించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనకు తెలియజేస్తాడు. ఎక్కడెక్కడ తిరుగుతున్నాడంట వాడు? మీకు నేను రిఫరెన్స్ కూడా చూపించాను. అవునా? ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు? ఏమ్మా, ఎప్పుడు నేను చాలాసార్లు మీకు చెప్పాను, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు? ఎప్పుడైనా ధనుష్ నేను చెప్పాను, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడంట? ఇది మీరు తెలుసుకోవాలి. శత్రువు, మనకు ప్రధానమైన శత్రువు ఎవరో? రమేష్, ఎవరో మనకు ప్రధానమైన శత్రువు ఎవరో? ఎవరండి మనకు ప్రధానమైన శత్రువు ఎవరు? సాతానుడు. అవునా కదా అండి? సాతానుడు. వీడు గర్జించు సింహం అని వెదగుచు తిరుగుతా ఉన్నాడు. వీడు ఎప్పటి నుండి తిరుగుతున్నాడు? నిన్న మొన్న అండి, ఇవాళ తిరిగేవాడు కాదు. వీడు ఎప్పటి నుంచి తిరుగుతున్నాడు? దేవుని సృష్టి ఆరంభంలో. బాగా గమనించాలి, దేవుని సృష్టి ఆరంభంలో అండి. ఇదిగో దేవుని బిడ్డను దేవుడు సృజించి ఏదోన్లో వేసినప్పుడు, ఏదోన్లో వారిని ఉంచినప్పుడు అండి, దేవుళ్ళరా అప్పటి నుండి తిరుగుతున్నాడు. అప్పటి నుండి తిరుగుతూ ఉన్నాడు. 1000 సంవత్సరం నుండి తిరుగుతూ ఉన్నాడు. 1000 సంవత్సరం నుంచి తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతున్నవాడు మొట్టమొదటి కుటుంబమైన అవ్వారాము యొక్క ఇంట్లోకి చొరబడ్డాడు. దేనికి ఏమ్మా? దేవునితో ఛాలెంజ్ చేశాడు వాడు. నీవు నీ చేతులతో నిర్మించిన వారిని నీపైకి తిరుగుబాటు చేసే విధంగా నేను చేస్తాను. ఆ కుటుంబంలో చొరబడి ఏదో నుంచి బయటికి తీసుకొచ్చేటట్లు చేసేసాడు. ఆ కుటుంబంలో చొరబడి ఆ కుటుంబంలో వారికి ప్రధానమైన కుమారుడైన కయ్యోను చంపి ఆ ఏబేలు రెండో కుమారుడైన ఏబేలు చంపేటట్లుగా చేశాడు. ఆ కుమారుడైన పెద్ద కుమారుడైన కయ్యోను దేశదమ్మరైనట్లుగా చేశాడు. ఎవరో
శత్రువు. ఎవరు వాడు? చెప్పండి. ఎవరికి ఎవరు శత్రువు? నాకు నువ్వు శత్రువా? నేను నీకు శత్రువునా? మన ఇద్దరికి ఎవరు శత్రువు? ఇది గమనించాలండి. ఎంత వాక్యం వింటున్నా సరే ఇంకా మనం ఎలా చూస్తున్నామంటే మనకు మనుషులే శత్రువులు అనుకుంటున్నాం. కాదు ప్రియ సహోదరి సహోదరుడా, నేను రక్షణ పొంది దాదాపు 28 సంవత్సరాల దాకా ప్రభు నమ్ముకో 92వ సంవత్సరంలో నేను మారు మనసు పొందాను. ఏనాడు కూడాను ఆనాటి నుండి ఈ రోజు వరకు కూడాను నా తల్లి నాకు శత్రువు అని నేను భావించను, నా తండ్రి నాకు శత్రువు అని నేను భావించను, నా ఇరుగు పొరుగు వారు, నా కుటుంబంలో ఉన్నవారు ఎవరు కూడా నాకు శత్రువులుగా నేను భావించను. నా బంధువులతో, నా కుటుంబీకులతో, నా కుటుంబంలో నేను ఎలా ఉంటానో అదేవిధంగా నేను ఈ రోజున ప్రసంగం కూడా నేను అలానే చేస్తాను. ఎందుకంటే నాకు ప్రధానమైన శత్రువు ఎవరు? సాతాను. నేను వాడి మీదే ప్రయోగం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ప్రాముఖ్యమైన శత్రువు ఎవరు? నాకు నా కుటుంబానికేనంటే సాతానుడే. ఆమేన్, హల్లెలూయా. నీకు నీ కుటుంబానికి మనుషులు శత్రువులు కాదు, ఎవరో. కాబట్టి వీడు తిరుగుతూ ఉన్నాడు. ఎప్పటి నుండి తిరుగుతున్నాడు? మన పితరులైనా ఆదాము కాడి నుండి తిరుగుతూనే ఉన్నాడు. తిరుగుతూ ఈనాడు మన దగ్గరికి, మన కుటుంబంలో కూడా జ్వరపడుతూ ఉన్నాడు. జాగ్రత్త. వాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడంటే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం ఎన్నో వచనం కాదు 21వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. వీధులలో పసిపిల్లలు లేకుండానట్లును, రాజమార్గంలో యవనులు లేకుండానట్లును వారిని నాశనము చేయుటకై చూడండి, మన ప్రధానమైన శత్రువు మనకు మరణంగా మారాడంట. ఏంటి అర్థమవుతుందా మీకు? మన ప్రధానమైన శత్రువు మనకు ఎలా మారాడు? ఎడబాటు చేసేవాడుగా మరణముగా మారాడు. ఆ మరణముగా మారిన వాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడంట? వీధుల్లో తిరుగుతున్నాడు, రాజమార్గంలోకి వస్తున్నాడు. అంతేకాదు అమ్మా, నగరంలో తిరుగుతూ ఉన్నాడు. ఇంకా అంతడు ఆగాడా అంటే లేదు, ఎగబాగుతున్నాడంట. అదేం బిడ్డారా? జాజుమల్లి చెట్లు, అలాగే ఇంకా ఎన్నో రకాల పిచ్చి చెట్లు ఉంటాము. కొన్ని పిచ్చి చెట్లు అవి కూడా ఏం చేస్తాయి? బాగుతా ఉంటాయి. చుట్టూ మొక్కలు ఏమైంది? అవును కదా. సొర మొక్క, గుమ్మడి మొక్క, దోస మొక్కలు ఏమవుతాయి? బాగుతా ఉంటాయి. అలాగని మన ప్రధానమైన శత్రువు కూడా ఏమవుతున్నాడంట? మన కిటికీలు చూస్తా ఉన్నాడు. పాకుతూ ఉన్నాను. జాగ్రత్త. సందు దొరికితే సార్, సందు దొరికితే కుటుంబాన్ని పతనం చేస్తాడు. వాడికి అవకాశం ఇవ్వకూడదు. అవకాశం ఇచ్చావా నీ కుటుంబమే చిన్నాభిన్నమైపోతుంది. అవకాశం ఇచ్చావా నీ కుటుంబమే ఇదిగో బాధపడితే, అవకాశం ఇచ్చావా నీ కుటుంబం దుఃఖంలోకి వెళ్ళిపోతుంది. అవకాశం ఇవ్వకూడదు. వాడికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఈ రోజున ఈ వాక్యమైన నీవు ఎవరి దగ్గర విచారించాలి? హల్లెలూయా. విచారించాలి. చెప్పండి, ఎవరి దగ్గర? రండి, మనుషుల దగ్గర. ఎక్కడ విచారించాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ విచారించాలి? రండి, దేవుని దగ్గర విచారించాలి. ఏ సమస్య వచ్చినా సరే, ఎలాంటి బాధలు వచ్చినా సరే, ఎలాంటి కష్టం వచ్చినా సరే, ఏ విధమైన ఇబ్బందులు కలిగినా సరే ప్రభువు దగ్గర విచారిస్తే నీ కుటుంబం అనేకులకి నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. గమనించండి ప్రియా దేవుని సంగమా, ప్రియా గ్రామస్తుల, ప్రియా దేవుని బిడ్డల, దేవుని దగ్గర విచారించే మనసు నీకున్నట్లయితే నువ్వు ధన్యుడివి. దైవ ప్రత్యక్షత నీకు అర్థమైంది.
దేవుని యొక్క వాక్యం నీకు అర్థమైంది. విచారించలేదా? జాగ్రత్త. మనుషుల దగ్గర విచారించావా? జాగ్రత్త, నీ కుటుంబమే విఫలమైపోతుంది. మన ప్రధానమైన శత్రువు ఏం చేస్తారంట అండి? ఇప్పుడు వద్దాం, ఇర్మియా గ్రంథం నుంచి లోకాసు వార్తలకు వద్దాం, 19వ అధ్యాయంలోకి వద్దాం. ఏమిటి? నీ శత్రువుని చుట్టూ కట్టుకట్టి అన్ని పక్కల అరికట్టి నీలో ఉన్నా నీ పిల్లలను ఏం చేస్తాడంటండి? ఏం చేస్తాడు? నేల కలిపేస్తాడంట. రాతి మీద రాయి ఒక్కటైనను నిలవనీయకుండా ఏమిటి? పడదోయు దినములు వచ్చుతున్నది. రాతి మీద రాయి నిలవకుండా. ప్రియ దేవుడిలారా, రాయ అనగా బండ, బండ మీద బండ. ప్రియ దేవుడిలారా, మన అండి యేసుప్రభు చెప్తా ఉన్నాడు పేతురు ఈ బండ మీద, పేతురు అనగా రాయ అండి, పేతురు అనగా రాయ, బండ అనగా చెప్పండి ఎవరు? క్రీస్తు. రాయను పడుతున్న బండ అనగా బండను పడుతున్న క్రీస్తు ఏంటి? రాయను పడుతున్న పేతురుతో చెప్తున్నాడు, పేతురు ఈ బండ మీద నా సంఘమును, దేవుని స్తోత్రం, హల్లెలూయా. బండ మీద రాయి కట్టబెడితే ఆ ఇల్లు గట్టిగా ఉంటుంది. హల్లెలూయా. క్రీస్తు మీద ఏంటి నువ్వు కట్టబెడితే ఏంటి? నువ్వు దేవుని యొక్క వాక్యానుసారం నువ్వు కట్టబెడితే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. బండ మీద రాయి లేకుండా చేసి దినాలు రాబోతున్నాయి. అంటే క్రీస్తుతో చెప్పండి, క్రీస్తుతో నిన్ను లేకుండా చేసేవాడు సాతాను. వాడు సిద్ధమైపోయి కుటుంబాల్లో జ్వరపడుతున్నాడు. జాగ్రత్త. దీన్ని గమనించాలి ప్రతి వారు కూడా. ఏదో బండలు కానీ ఏంట్లో రాయాలి కానీ ఏంటో అనుకుంటాం. దీని యొక్క అర్థం అదే. రాతి మీద రాయి నిలవకుండా పడద్రోయుకుడు దినములు పండుగ రాయబడుతుందా అండి? బండ మీద నువ్వు లేకుండా, బండ మీద రాయి అనగా క్రీస్తులో నువ్వు లేకుండా నిన్ను పడద్రోసే దినాలు, నీ బిడ్డలను పడద్రోసే దినాలు రాబోతున్నాయి. జాగ్రత్త. ఇది ఇలా పడద్రోసేవాడు. దీనికి కారకుడు ఎవరంటే మన శత్రువు. ఎవడండి వాడు? ఏమండి? ఎవరో మన శత్రువు సాతాను. అది వాడు తీసుకొస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తులో నీవున్నట్లయితే ప్రతి బిడ్డలారా సాతాను ఏమీ చేయలేదు, అపవాది ఏమీ చేయలేదు. కాబట్టి క్రీస్తులో నీవు ఉండాలంటే, క్రీస్తుతో నువ్వు కట్టబడాలంటే నువ్వు ప్రభువు దగ్గర రండి విచారించాలి, ప్రభు దగ్గర మొరపెట్టాలి. ఆయన చేతులు దాసినప్పుడు ఆయన ధీరమైన బలిష్టమైన రెక్కల క్రిందకు నీకు వచ్చినట్లయితే నువ్వు ధన్యుడివి, నీవును నీ కుటుంబం కూడా దీవించబడతావు. హల్లెలూయా. కాబట్టి మనుషులకి ఇప్పుడు అవసరమైంది ఏంటమ్మా? దేవోక్తి. ఏం కావాలంటే మనుషులకి? దైవ దర్శనం. ఆమేన్. హల్లెలూయా. అండి ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు. ఈ రోజు నుంచి నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలంటే నేను ప్రభువు దగ్గర మాత్రమే విచారించాలి కానీ మరొకరి దగ్గర కాదు. హల్లెలూయా. ఎవరి దగ్గర విచారించినా ప్రమాదం. కుటుంబాలు పోలదోయి పడతాయి. ప్రభు దగ్గర విచారించబడితే నీ కుటుంబం కట్టబడింది. అలాంటి కుటుంబంగా నీ కుటుంబం ప్రభు చేత కట్టబడిన కుటుంబంగా నీ కుటుంబం ఘనతకెక్కాలంటే ఖచ్చితంగా ప్రభు దగ్గర విచారించు, ప్రభు వైపు చూడు, ప్రభు ఏం చెప్తాడు అది చెయ్యి. అది నీకు నీ కుటుంబానికి మేలుకరమని ప్రభు పేరటని నీకు వాక్యాన్ని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఎత్తబడ్డ వాక్యం మనకు ప్రార్థన చేసుకుందాం. మనకు ప్రధానమైన శత్రువు సాతాను. అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ఈ సమయంలో అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తారు.
ప్రతి ఒక్కరు నీకైనా నాకైనా ఎవరికైనా శత్రు మనుషులు కాదు, సాతాను. వీడు ఆనాడు సర్పంలో జొరబడ్డాడు. సర్పంలో జొరబడిన అపవాది మనుషులు జొరబడ్డాడు. కుటుంబాలను పాడు చేయటం కోసం వాక్యాన్ని విన్న నీవు నీ జీవితాన్ని సరి చేసుకో. ఇక నీ కుటుంబం క్రీస్తు అనే బండ మీద కట్టబడినట్టుగా నీ కుటుంబం జరిగించుకుంటూ వస్తున్నారయ్యా. ప్రభువానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ దేవాలయ స్తోత్రులయ్యా. రాజ్యాలయ స్తోత్రులయ్యా. వందనాలు ప్రభువా. అయ్యా మా పట్ల ఎన్నో మేళ్ళయ్యా. అయ్యా ఎన్నో అద్భుత కార్యాలయ్యా. ఎన్నో సూచక్రియలు జరిగిస్తున్నారయ్యా. ప్రభువా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదయ్యా. అయ్యా నీకే కోట్లాది వందనాలయ్యా. నీ దగ్గరలో ఉన్న మాటల ద్వారా మాతో మాట్లాడించారు. నీకే కోట్లాది వంద ఆహారములు ఏర్పాటు చేసిన దేవా. దేవా మా కొరకు మీరు సిద్ధపరిచే దేవా. మా కొరకు అన్నీ ఏర్పాటు చేస్తున్నారయ్యా. మా జీవితాల్లో మీరు చేస్తున్న మేలులయ్యా. అయ్యా ఇవ్వడింది ఏమాత్రం కాదయ్యా. మీరు మాతో మాట్లాడారయ్యా. అయ్యా నీ వాక్యాన్ని మా హృదయాల్లోనైనా అయ్యా మేము నెమరు వేసుకున్నట్లుగా సహాయం చేయి. నీ మాటలు మేము వినినట్లుగా చెయ్యయ్యా. విననల్ల ప్రజలకు శ్రమ అంటున్నావయ్యా. అయ్యా ఇర్మియా గ్రంథకర్త ద్వారా మాట్లాడారు ప్రభువా. తండ్రి వీధులలో పసిపిల్లలు లేకుండానట్లుగా, రాజమార్గంలో యవనులు లేకుండానట్లుగా అయ్యా. అయ్యా మరణము కిటికీలు ఎక్కుతుందని మాట్లాడారయ్యా. అవును ప్రభువా, నీ దాసులు ముఖ కాంతిలో నుంచి అయ్యా మీరు మాకు బోధించారుగా ప్రభువా. అయ్యా ప్రజలు నీ మాట వినినట్లుగా చెయ్యయ్యా. ఈ ప్రజలు నీకు లోబడినట్లుగా చెయ్యయ్యా. ఈ ప్రజలు యేసు నామములో మోకరించినట్లుగా చెయ్యయ్యా. ఈ ప్రజలు క్రమాలకు వచ్చినట్లుగా చెయ్యయ్యా. అయ్యా దేవాలయాన్ని పాటించేవారుగా చెయ్యయ్యా. అయ్యా గృహాల్లో కాదుగా ప్రభువా ఉండేదయ్యా. అయ్యా నీ కోపాగ్నికి హతులవ్వకుండా చెయ్యయ్యా. అయ్యా నాయన నీ ప్రేమకు నాయనా నీ రెక్కల క్రింద కప్పబడే ప్రజలుగా చెయ్యయ్యా. తండ్రి మీరు చూస్తున్న దేవుడు అయ్యా. ఈ ప్రజలందరూ నీకు లోబడినట్లుగా చెయ్యయ్యా. నీకే అవ్వా ఈ ప్రజలు నీ మాట విననట్లుగా అయ్యా. అయ్యా నీ చిత్తాన్ని కైకొనట్లుగా, నీ చిత్తాన్ని నెరవేర్చినట్లుగా సాయించి ఈ దినమున ఎత్తబడిన వాక్యమును పరిశుద్ధాత్మ నీరు కట్టి బలంపరిచి ఎంతోమంది రాలేదయ్యా. బిడ్డలందరూ రాలేకపోని ముద్ర వేసి భద్రపరచుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామం పేరిట మిక్కిలి బ్రతిమిలాడి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా ఇంతవరకు నాయన నీ బిడ్డల ప్రభు నీ సన్నిధిలో తీసుకొచ్చిన కానుకలు బట్టి మీ సేవలు వాడుకోనండి, సహాయం చేయండి. వారి కుటుంబాలను వారిని దీవించండి, సహాయం చేయండి. మరి ముఖ్యంగా దేవా ఈ దినాలు మంచిగా లేవు మా ప్రభు. కరోనా బహుగా విస్తరిస్తూ ఉంది నాయన. అది ఎవరికి వ్యాప్తి చెందకుండా దాన్ని అరికట్టండి. ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి, సహాయం చేయండి. అలానే ప్రభు ఈ సమయంలో మీ శరీరం తిన్నాం, మీ రక్తం తీసుకున్నాం. మా ప్రభు మీ యొక్క శరీరంలో ఉన్న జీవం, మీ రక్తంలో ఉన్న జీవం అది మాకు దీవెనకరమైంది కనుక, నా తండ్రి ఆరోగ్యకరమైంది కనుక ఈ కృప మా తండ్రి సన్నిధిని దయచేసి మహింపండి. నీకు వందనాలు. ఈ ప్రకారంగా నాయన అయ్యా ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని వందనాలు చెల్లిస్తుంది. నా కుటుంబాన్ని కూడా దీవించమని యేసు క్రీస్తులో సకల దీవెలు మీరు మాకు దయచేయండి. యేసునామమున ప్రార్థన ఇచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనికి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా అందరికి తోడు మన రక్షకుడైన యేసు ప్రదించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వచ్చును ఆయన నా కాదా